హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుబ్బోస్ కిచెన్. ఈరోజు వీడియోలో చక్కరాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ చక్కరాల రెసిపీ కోసం వేరే పిండిలేమి అవసరం లేదండి. ఒకే ఒక్క వరిపిండి ఉంటే సరిపోతుంది. వరిపిండితో ఇలా సింపుల్‌గా అప్పటికప్పుడు చక్కరాలు చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయి. ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏమీ లేకపోతే అప్పటికప్పుడు ఇలా పిండి కలిపేసి అలా చేసుకోవచ్చు. టేస్టీగా ఉండటంతో పాటు క్రిస్పీగా కూడా ఉంటాయి. తప్పకుండా ఇలా ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయడం మర్చిపోవద్దు. ముందుగా అయితే ఒక కప్పు పెరుగుని తీసుకొని ఇలా కవంతోటి కానీ లేదంటే విస్కర్ తోటి కానీ మజ్జిగ చేసుకొని ఇప్పుడు ఈ మజ్జిగని ఒక స్ట్రైనర్ పెట్టేసుకొని వేరొక గిన్నెలోకి ఇలా వడకట్టుకోండి. లోపల మీగడ తొలకలు అవి ఏమైనా ఉంటే ఇలా బయటకు వచ్చేస్తాయి. ఇలా మజ్జిగ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత వేరొక గిన్నె తీసుకొని అందులోకి వరిపిండిని వేసుకోండి. వరిపిండి కొలత ఏమీ ఉండదండి. మనం తీసుకున్న మజ్జిగ క్వాంటిటీని బట్టి వరిపిండిని వేసుకోండి. నేనైతే 2.5 కప్పుల వరకు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్టు అలానే తగినంత కారం వేసుకోండి. నేను 1 సాల్టు 1 కారం వేసుకున్నానండి. అలానే 1 టేబుల్ స్పూన్ వాము ఇలా చేతిలోకి వేసేసుకొని క్రష్ చేసి వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల వాము ఫ్లేవర్ అంతా పిండికి పట్టి చక్రాలు టేస్టీగా ఉంటాయి. మీకు ఇంకా టేస్టీగా కావాలంటే కొంచెం తెల్ల నువ్వులు ఉన్న వేసుకోవచ్చు. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి పిండంతా బాగా కలిసిపోయేలాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మజ్జిగని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేసుకోకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ మనం చక్రాల పిండి కోసం ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలిపేసుకుందాము. నేను తీసుకున్న మజ్జిగ కరెక్ట్‌గా సరిపోయాయండి. ఇందులోకి శనగపిండి కానీ, మినపప్పు కానీ, లేదంటే ఎండు శనగపప్పు కానీ ఇలాంటివేమీ యాడ్ చేసుకునే అవసరమే లేదండి. వెన్నపూస కూడా ఏసుకోనవసరం లేదు. చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. చూసారు కదా! ఇలా పిండిని కలిపేసుకున్న తర్వాత చక్రాల గిద్దలు తీసేసుకొని అందులోకి లోపల 1 స్పూన్ ఆయిల్ అప్లై చేసేసుకొని పిండిని పెట్టుకోండి. ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల చక్రాల గిద్దలకి లోపల పిండి అంటుకోకుండా ఉంటుంది. ఈ విధంగా పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని మనకి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్‌ని హీట్ చేసుకున్న తర్వాత కొంచెం పిండిని వేసి చెక్ చేసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాతే చక్రం వేసుకోవాలి. లేదంటే నూనె ఎక్కువగా పీలుస్తాయి. ఇలాగా చక్రాన్ని వేసుకున్న తర్వాత ఒకవైపు నుంచి రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా! చక్రం అయితే వేగిపోయింది. మజ్జిగ వేసుకొని కలుపుకున్నా కూడా చక్రం ఎక్కడ విరిగిపోకుండా పర్ఫెక్ట్‌గా వచ్చింది. చూసారు కదా! ఈ విధంగానే మిగిలిన చక్కరాలన్నింటినీ కూడా చేసేసుకున్నానండి. నాకైతే చాలా బాగా వచ్చాయి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ఈ చక్కరాలు చేసుకోవడానికి ఎక్కువ కష్టపడే పని కూడా ఉండదండి. అప్పటికప్పుడు సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఇలా చక్కరాలన్నీ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోకి వేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎన్ని రోజులైనా నిల్వ కూడా ఉంటాయండి. వీటిని జర్నీస్‌లో కూడా తీసుకొనెళ్ళొచ్చు. టైమ్ పాస్ కోసం తినటానికి చాలా బావుంటాయండి. తప్పకుండా మీరు కూడా ఇలా మజ్జిగతోటి ఒకసారి ట్రై చేయండి. క్రిస్పీగా ఉంటాయి. ఇంతకుముందు వీడియోస్‌లో ఎన్నో రకాల చక్కరాల వీడియోస్ అప్‌లోడ్ చేశానండి. కావాలంటే ఆ వీడియోస్‌ని కూడా ఒకసారి చెక్ చేసి చూడండి. చూసారు కదా! ఈ విధంగా ఒక డబ్బాలో పెట్టేసుకొని సర్వ్ చేసుకున్నామంటే సూపర్ టేస్టీగా కూడా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి మీకెలా వచ్చాయో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.